నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జ్యోతిష్యం శాస్త్రంలో ప్రకారంగా క్యాన్సర్ వ్యాధిని సూచించే నిర్దిష్ట గ్రహాలు, భావాలు, వాటి కలయికలు, వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో మన క్యాన్సర్ వ్యాధి గురించి వ్యాధి నిర్ధారణకు ప్రధానంగా 6, 8, 12 భావాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్యాన్సర్ వ్యాధి రావాలి అంటే, సంక్రమించాలి అంటే కనుక ఈ షడ్రుపులు, రిపుస్థానాలు 6, 8, 12 అంటారు. దుస్థానాలు 6వ స్థానం ఆరోగ్య స్థానం, ఆరోగ్యానికి సంబంధించింది. 8 ఆరోగ్యాన్ని ఎక్కువగా దాన్ని ఏ రకమైన ఆరోగ్యాన్ని అనేది సూచించేది. 8వ స్థానం దాన్ని హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళేది 12వ స్థానం. ఈ విధమైన 6, 8, 12 స్థానాలు, దుస్థానాలు ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తాయి అనేది చెప్పచ్చు. ప్రధానమైన గ్రహాలు మన జన్మ జాతకంలో ప్రధానమైన క్యాన్సర్ని కలిగించే, ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న, సామర్థ్యం కలిగి ఉన్న ప్రధాన గ్రహాలు మన జాతకంలో రాహువు. ఇది నిజంగా విషంగా పరిగణించబడుతుంది రాహువు కాంబినేషన్. మరియు దీర్ఘకాలిక, వింతైన లేదా నిర్ధారణ కాని వ్యాధులకి కారణమవుతుంది ఈ రాహువు. ఇది తదుపరి శని కూడా ప్రధాన కారక గ్రహంగా సూచించడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యలు, అడ్డంకులు మరియు కణజాలం గట్టిపడడాన్ని, అంటే అబ్స్ట్రక్షన్ చేసేది, హార్డనింగ్ చేసేది ఈ శని అనేది సూచించటం జరుగుతుంది. కుజుడు ఈ కుజుడు కూడా ఏ విధంగా అంటే వాపులకి, వ్రణాలకి, అంటే పుళ్ళుకి, వూండ్స్ మరియు రక్త సంబంధిత సమస్యలను కూడా ఇది సూచిస్తుంది. కాబట్టి కుజుడు కూడా క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారకుడు అవుతాడు. చంద్రుడు శరీరంలో ఉద్భవించే ద్రవాలకి కారకుడు, మానసిక స్థితిని నియంత్రిస్తాడు. క్యాన్సర్ రాశికి, అంటే కర్కాటక రాశికి కూడా చంద్రుడే అధిపతి. అందువలన సున్నితమైన కణజాలను ఎక్కువగా ఈ చంద్రుడు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ వ్యాధికి చంద్రుడు కూడా ప్రోద్బలం చేసే అవకాశం ఉంటుంది. బలహీనమైన గురువు, మన జన్మ జాతకంలో గురువు బలహీనంగా ఉంటే కనుక, అంటే కణాల అనియంత్రిత పెరుగుదల, అంటే గ్రోత్, అంటే క్యాన్సర్ కణం అనేది ఉంటుంది. ఉత్పత్తి అయిన తర్వాత క్యాన్సర్ కణం అనేది గుర్తించిన తర్వాత ఆ వ్యాధిని పెరుగుదల చేసేది జూపిటర్, గురువు. దాన్ని ఇంకా పెంచేది గురువు క్యాన్సర్ వ్యాధిని అనేది సూచించవచ్చు. అది గురువు బలహీనంగా ఉన్నప్పుడు మన జన్మ జాతకంలో గురువు కూడా కారకుడు అవుతాడు పెరుగుదలకి. క్యాన్సర్ అంటేనే మల్టిప్లికేషన్ కదా, అందుకుని. బుధుడు కారకత్వం దేనికి వహిస్తాడు అంటే ఈ క్యాన్సర్కి సంబంధించింది చర్మం లేదా నరాల సంబంధిత క్యాన్సర్ని బుధుడు సూచిస్తాడు. పై గ్రహాలన్నీ కూడా, ముఖ్యంగా బుధుడు బలహీనపడ్డప్పుడు ఎక్కువగా ఈ రకమైన పరిస్థితిని కల్పించవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు ఇవి ఏవేంటి అంటే మరొకసారి చూద్దాము. రాహువు, శని, కుజుడు, చంద్రుడు, బలహీనమైన గురువు, బలహీనమైన బుధుడు. ఈ ప్రధాన కారకత్వ గ్రహాలు ఈ కాంబినేషన్స్తోనూ 6, 8, 12 కాంబినేషన్ స్థానాలతోనూ కూడా సంబంధం కలిగి ఉన్నప్పుడు క్యాన్సర్ వ్యాధిని సూచించవచ్చు, గుర్తించవచ్చు అనేది. అది జరుగుతున్న దశలు, అంతర్దశలను బట్టి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది అనేది జన్మ జాతకాన్ని క్షుణ్ణంగా ఇతర గ్రహాల దృష్టి సమన్వత్వానుగుణంగా పరిశీలించి ఆ దశలు, అంతర్దశలు జరుగుతుంటే ఆ టైములో ట్రాన్సిట్లో కూడా, అంటే గోచారంలో కూడా సంబంధిత గ్రహాలు ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద, ఆ భావాల మీద సంచరించినప్పుడు ఆ క్యాన్సర్ వ్యాధి అనేది బయటపడటం జరుగుతుంది. ఈ విధమైన విశ్లేషణ జన్మ జాతకం నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. అయితే జాతకంలో ఇప్పటి వరకు ఏ గ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి అనేది చెప్పుకోవడం జరిగింది క్యాన్సర్కి. అయితే ఏ భావాలు కూడా క్యాన్సర్ వ్యాధిని సూచిస్తాయి, ఏ భావాల్లో ఉన్నప్పుడు అనేది. ఫస్ట్ లగ్నం అంటే మన దేహం, శరీరం యొక్క మొత్తం ఆరోగ్యం, జీవశక్తి
ఈ లగ్నం సూచిస్తుంది. కాబట్టి లగ్నాధిపతి బలహీనపడ్డప్పుడు దుస్థానాలతో 6, 8, 12తో సంబంధం కలిగి ఉంటే ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది జాతకుడికి. పై గ్రహాల కాంబినేషన్స్ 6, 8, 12కి వచ్చి లగ్నానికి వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధికి సూచించటం జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక 6వ భావం సాధారణమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు సూచిస్తుంది. కాబట్టి ఇక 8వ భావం దీర్ఘకాలిక ప్రాణాంతిక వ్యాధులు, శస్త్రచికిత్సలు మరియు ఆయుష్ను కూడా సూచిస్తుంది. ఇక 12వ భావం ఆసుపత్రిలో చేరడం, బలహీనతను, వైకల్యాన్ని, ఈ విధమైన కారకత్వాలు కలిగి ఉంటుంది 12వ భావం. ఇలా 6, 8, 12 భావాలకి ఈ లగ్నాధిపతి మళ్ళీ పైన చెప్పిన గ్రహాలు ఈ కాంబినేషన్స్తో ఉన్నప్పుడు క్యాన్సర్ వ్యాధి సూచిస్తుంది అనేది జన్మ జాతకం నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్రంలో ఆరోగ్యం, వ్యాధికి సంబంధించిన విశ్లేషణలో గ్రహాలు, భావాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కొన్ని భావాలు మరియు వాటితో సంబంధం ఉన్న గ్రహాలు కూడా ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి అనేది నమ్ముతారు శాస్త్రంలో. ఇక ప్రధాన గ్రహాలు ఇవి మనం చెప్పుకున్నాము. అలాగే ప్రధాన భావాలు కూడా చెప్పుకోవటం జరిగింది. ఈ విధమైన ఈ గ్రహస్థితులు, వాటి కాంబినేషన్స్ ఏర్పడినప్పుడు జన్మ జాతకం నుంచి ఆయా లగ్నాల నుంచి ఆయా భావాలు, ఆయా గ్రహాలు కాంబినేషన్స్ని యుతి, దృష్టి, దశలు, అంతర్దశలు, ట్రాన్సిట్, ఈ విషయాలన్నిటి కూడా కీలక పాత్ర పోషిస్తాయి దీనికి సంబంధించి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సాధారణ అంచనాలు మాత్రమే, జన్మ జాతకం నుంచి పరిశీలించాల్సి ఉంటుంది ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యమైన గ్రహాలు, ముఖ్యమైన భావాలు, ఏ భావాలలో స్థితి పొంది ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు, ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా సూచించడం జరిగింది. ఈ విధమైన కాంబినేషన్స్ ఇవి ఉన్నప్పుడు క్యాన్సర్ని గుర్తించాలి, విశ్లేషించాలి జన్మ జాతకం నుండి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చితే, అర్థమైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.